మన కేసు వేయకుంటే కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడతాయని చెప్పి చేస్తూ ఉన్నాం. శాంతియుత పద్ధతిలో రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ గత నుంచి 6 నుంచి చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం దిగిరావాలా 6 రైతులు రోడ్డు కేబినెట్ లో మీటింగ్ చేయాలి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాం. లేకపోతే ప్రగతి భవన్ని వేరే వాళ్ళ రైతులను ముట్టడిస్తాం. అలాగే ఎటువంటి యాక్షన్ లేదు కాకుండా ఆయన ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారికి గత ముఖ్యమంత్రి అందరూ కూడా అప్పు చేసి రైతు లేనిదే రైతు లేనిదే జై జవాన్ రైతు లేనిదే రైతు లేనిదే మన కుసం ఈరోజు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా దాదాపుగా 20,000 మంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతన్నలందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మరి గడిచిన వారం రోజుల నుంచి వెంబడ తిరిగి రైతులను ఐక్యం చేసేటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మరి చాలా మంది 18 మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, మీ అందరికీ రైతేసిన రాజ్యం బాగుపడదు, ఎత్తేసిన వ్యవసాయం బాగుపడదని చెప్పి మన పెద్దలు చెప్తారు. చెప్పరా? ఒకరోజు ఎవరైనా తోవింటి వారికి అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆశీర్వదిస్తారు. అట్లాంటిది ఈ దేశంలో ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రులకు మీకు మనందరికీ మన పోలీసులకు వంటి రైతులు వేస్తే మంచిదా? మంచిది అవుతుందా? అవుతుందా? అట్లా ఇక ఏదైతే రైతుల కోసం రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, మనోళ్ళంతా వెనకడికి వాన కోసం మొగులకు ముఖం పెట్టి చూసేది. ఇవాళ రైతు రుణమాఫీకి చూస్తురు. కాలం అట్టనే కరువు వచ్చినట్టయింది, రుణమాఫీ కూడా అటే దిగింది. ఎలక్షన్ల ముందు మరి ఆ రోజు రైతుకు కులము మతము పార్టీ ఉంటుందా? ఉంటుందా? రాజకీయం ఉంటుందా రైతుకు? రాజకీయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం రైతులే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ ఆర్మూర్ అడ్డ ఉద్యమాల గడ్డ. గతంలో ఏ ఉద్యమం చాలైనా కానీ ఇక్కడ ఐక్య కార్యాచరణలో ప్రభాకర్ ఉన్నాడు, మన లింగారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా 18 మంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే అంత ఉద్యమకారులే. చెప్తే రామాయణం, ఇంటే మహాభారతం. ఆర్మూర్ కథ. ఆర్మూర్ అంటేనే భయపడతారు. ఆర్మూర్ డివిజన్ అంటే అబ్బాయి అగ్గి పుట్టిందంటే ఇక రాష్ట్రం అంతా పుట్టిస్తారు. ఇక చాలా అవుతుంది. ఇది అంతం కాదు, రైతు ఉద్యమం ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో పోరాడితే పోయేదేమి లేదు. 2-3 బానిస సంఖ్యలు కాదు జైల్లో తీసుకోబెడతారు పోలీసులు. పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ అవ్వబాబులకు కూడా వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి, రైతు రుణమాఫీ రాలేదు. అర్థమైందా? ఆర్టీఓ కూడా ఈడికే వస్తాంటాడు, వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. జర్నలిస్టు మిత్రులు కూడా ఉన్నారు, అందరికి భూములు. భూములు లేని వాళ్ళు ఉంటారా? ఈసారా 1 ఎకరమా, ఎకరమా, 1/2 ఎకరమా, 2, 5 అంతే కదా. ఎలక్షన్ల ముందుగా పొండ్రి 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 అంటే అత్త వాయ రుణం తెచ్చుకునే, కోడలు వాయ రుణం తెచ్చుకునే, కొడుకు వాయ రుణం తెచ్చుకునే, భర్త వాయ రుణం తెచ్చుకునే. ఒక్కొక్క ఇంట్లో ఎన్నో బాధలు కూడా 5-6 లక్షలు తెచ్చుకొని ఏ పనులు చేసుకుంటో ఆ పనులు చేసుకున్నావు. చేసుకోలేదా? ఇవాళ కడుపు మండింది. ఈ అన్నం పెట్టే రైతులను రోడ్ల మీద కూర్చోబెడితే మంచిదా? ఇవాళ ఎందుకు వచ్చిర్రు? పొలం పనులు ఇసబెట్టి ఎందుకు వచ్చిర్రు? గట్టిగా చెప్పారు. ఎన్నుకున్నోళ్ళు ఎందుకోసం వచ్చినాం? గతంలో 8 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆ రోజు పోలీస్ కాల్పులు జరిగినప్పటికీ కూడా కొంతమంది రైతుల కడుపుల బుల్లెట్లు దిగితే, కొంతమంది మీద కేసులు చేస్తే, కొంతమందిని జైల్లో పెడితే రైతన్నలు ఆర్మూర్ డివిజన్ లో విన్నారా? ఉద్యమం కొనసాగించలేదా? దీక్ష చేసినామా? మీ అందరు ఉద్యమంతోనే ఆ రోజు కూడా ఇట్లా చెప్పకుండా చేయకుండా ఇంట్లో ఊరి మీద వీడీసీలో చెప్పుకుంటూ వచ్చింది. నేను కూడా నిన్న మొన్న చెప్పిన పోలీసు వాళ్ళకు ఇంకా ఏమైనా అడ్డపడితే బాగా
ఖర్చు అవుతుంది, ఇంటికి గల్లికి ఒక్కరు భార్య భర్తలు కాదు అత్త మామలు కూడా వస్తారు సార్ అని చెప్పిన. ఇక్కడ ఏసీపీకి సిపి సార్ కూడా చెప్పిన, మా వాళ్ళని ముట్టకు సార్, ఆగు సార్, ఎవరు పట్టకూరి కేసులు పెట్టకూరి మీకు దండం పెడతా. వాళ్ళ కడుపు నొప్పి ఉన్నది, వాళ్ళ కడుపు కారుతుంది, వాళ్ళు బాకీలలో పరేషన్లో ఉన్నారు, గంజీల పైసలు తెచ్చుకున్నారు. మన రైతు బంధు రాకపోతే భరోసా కూడా మళ్ళా రైస్ మిల్లర్, నేను చిన్నప్పుడు చదువుకున్నట్టు రైస్ మిల్లర్ల దగ్గర పోయి కూడా పైసలు తెచ్చుకున్నారు, కోమడి సౌకర్యాల దగ్గర తెచ్చుకున్నారు. అయ్యా మా రైతులను అరెస్ట్ చేయకుండా కేసులు పెట్టకుండా ఇవే పరేషన్లు ఉన్నాయి. ఇప్పటికే బాకీలలో ఉన్నాం, మళ్ళా బాధలు ప్రారంభమైనాయి. కాబట్టి ఆ రైతు రుణమాఫీ కావాలని చెప్పినాం తప్ప మేము అడిగిందేమన్నా ఎవరు అయ్యే సొమ్మని ఇవ్వమంటామా? ఈ రైతుల సొమ్మే మీరు ఇస్తున్నది ఒక్కటి కాదు. ఎస్ఎల్బిసి ఏం చెప్పింది ఆ రోజు? 49,000 కోట్లు. అసలు ఒరిజినల్ బాగున్నది మీకు తెలియదు. నేను నిన్న మా కొలిబాకి పోయినా మా చెల్లె దగ్గరికి, మా చెల్లె దగ్గర కూడా అంతా 7 లక్షలు తెచ్చుకున్నట్టు. ఎందుకు తెచ్చుకున్నాం అంటే రుణమాఫీ చేస్తున్నారు గారు ఎట్లా అయిపోతుంది అని చెప్పి అత్త పేరు మీద 2 లక్షలు, మామ పేరు మీద 2 లక్షలు, చెల్లె పేరు మీద 1 లక్ష, బావ పేరు మీద 2 లక్షలు, 7 లక్షలు ఇట్లా రైతులంతా తెచ్చుకున్నారు. 49,000 కోట్లు ఉన్నదని తేలింది. మీరు 17,000 కోట్లు, 7,000 కోట్లు, ఇదంత అబద్ధం మాట. ఎన్ని కోట్లున్నాయి? రైతులకు ఓలకు బాగున్నట్టే కదా. నేను వేరే రైతు, తాత వేరే రైతు, అవ్వ వేరే రైతు, కానీ అందరు ఒక రైతు కాదు కదా. నువ్వు ఏ రైతులకు చెప్పినావు? మొత్తం రైతులకు ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల వరకు ఏ పేరు మీద ఉన్నా ఆ పేరు మీద ఎత్తాను. కొత్త డ్రామా పెడతా ఉన్నారు. 49,000 కోట్లు వాస్తవం కాదా? ఎలక్షన్ల ముందు అంబేద్కర్ సాక్షిగా నువ్వే శిథిలగుంటలో ప్రమాణం చేసి 41,650 కోట్లను అన్నవా లేదా? ఇంకా ఏమన్నా ఉంటే కూడా పోయి తీసుకొచ్చుకొని ఉరుకురి తీసుకురండి అని చెప్పిన అన్నదా? మళ్ళా 41,000 కోట్లు పోయి మొన్న ఎంపీ ఎలక్షన్ లో 31,000 కోట్లు. వీళ్ళందరూ ఓడగొట్టుని మేము ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? మళ్ళా క్యాబినెట్ లో తీర్మానం చేసింది 26,000 కోట్లు. మనిషి అన్నోడికి ఇన్ని తీర్లో మాట్లాడతాడా? ఈ ముఖ్యమంత్రి నోరా 26,000 కోట్లు పోయి దానికన్నా ఉందామని చెప్పి మనలు సరైన చిన్న ఇంకొక్కరు బతికిపోవడం తర్వాత చూసుకుందాం పోరాటం అన్నారు. 26,000 కోట్లు అన్నారు. మళ్ళా 26,000 ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టుకొని 17,670 కోట్లు. ఒకటే మాట, 17,670 కోట్లు అన్నాడా? ముఖ్యమంత్రి ఏమంటారు? మంత్రికి తెలియదు, మంత్రి ఏమంటారు? ఉప ముఖ్యమంత్రికి తెలియదు. బట్టి విక్రమార్క గారు అన్నారు 7,500 కోట్లు. అబ్బా ఏం మాటలు, ఏం అబద్ధాలు. ఒక్క నిమిషం ఆగే కాక కావాలంటే చేతులెత్తుంది మొత్తం ఒక్కసారి ఇటు సైడ్ ఇలా గడ్డ ఆరుల గడ్డ బిందెల గడ్డ అక్కడ ఒక్కసారి గట్టిగా జై జవాన్ అందరూ 2 చేతులు ఎత్తితేనే నేను పెట్టేస్తా మైకు. రైతు రుణమాఫీ మళ్ళీ వీడియోలో తీసుకొని పేరు రాసుకుంటాం. ఎత్తుని గట్టిగా రైతు రుణమాఫీ కావాలంటే కెమెరా వీడియో విలేకరులు అన్నా అందరు 2 ప్లే కార్డులు కూడా లేకపోతే ముఖ్యమంత్రి గడబడాలి. కాబట్టి వెంటనే ఎట్లాంటి షరతులు లేకుండా అత్తకు కావాలి, కోడలు కావాలి, కొడుకు కావాలి, భార్య కావాలి, అందరికి 2 లక్షల రుణమాఫీ కావాలి. ఇంకా తర్వాత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారు ఎప్పుడు పిలిపించిన అర్ధరాత్రి వాళ్ళ కోసం మేము మా ప్రశాంత్ అన్న, బాజిరెడ్డి గోవర్ధన్ గారు జిల్లా అధ్యక్షుడిగా అర్ధరాత్రి ఎర్ర జెండాల కోసం ఆ రోజు ఏ విధంగా అయితే పోరాటం చేసినామో మళ్ళీ రైతుల కోసం పోరాటం చేస్తా. ఎప్పుడు పిలిపించిన అర్ధరాత్రి వేస్తామని చెప్పి తెలియజేస్తూ రైతుల ఐక్యత గట్టి అని మేము మీకోసం వచ్చాను. రైతుల ఐక్యత, రైతు లేనిదే రైతుల ఐక్యత. ఇది అంతం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇది ఆరంభం మాత్రమే. నీ ఇల్లుతో సహా నీ ప్రజాభవన్ ని ముట్టడిస్తాం. రైతుల రుణమాఫీ అయ్యేంత వరకు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ, జై రైతన్న. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.